ఈ మధ్య తెలంగాణలో ఏసీబీ దాడుల్లో పెద్ద ఎత్తున ఈ అవినీతి ఉద్యోగస్తులను అధికారులను వలపన్ని రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేస్తున్నారు. ఆ సంఖ్య మనకు గత 6 నెలల్లోనే దగ్గర దగ్గర 126, 130 వరకు ట్రాప్ చేయటం జరిగింది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇందులో చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మాకేం కాదు, మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్న ధీమాతోనే ఈ లంచాలు ఇంకా డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనం భావించాలి. అంటే ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న కాలంలోనే ఈ రకంగా ఉంటే సో ఎలాంటి దాడులు లేని కాలంలో ఇంకా ఏ మేరకు మనకు ఈ అవినీతి రాష్ట్రంలో జరిగిందో మనం లెక్క కనిపిస్తాం. మొన్న బాలకృష్ణ ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్ గారు ఆయన కూడా 500 కోట్ల పైనే ఉందన్నారు. అది మనకు వీళ్ళు 500 కోట్లు అంటే బయట ఈజీగా 1000 కోట్లు ఉంటుంది. ఈరోజు ఈఎన్సి మురళీధర్ గారు ఆయన కూడా 500 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాగా ఏదో బయట దొరికిన వాళ్ళు తెలుస్తూ ఉంది, దొరకని వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఆ పాతకాలంలో చాలామంది ఐఏఎస్ల గురించి కూడా మనకు అభియోగాలు బయట ఉండేవి. కానీ దాని గురించి ఇప్పుడు ఎవరు ఒక్క ఐఏఎస్ గురించి బయటికి రాలేదు, ఒక్క ఐపీఎస్ గురించి బయటికి రాలేదు. వీళ్ళిద్దరూ మనకు ఇంజనీరింగ్ క్యాడరు కింద వస్తారు. ఈ పరిస్థితిలో మనము ఈ అడ్డగోలుగా ప్రజల నుంచి వీళ్ళు దోచుకున్న ఈ మొత్తాన్ని మనము అఫీషియల్గా లెక్కగట్టి వాళ్ళకు న్యాయబద్ధంగా ఎంత వాళ్ళు సేవ్ చేసుకోగలరు, దాని మీద ఎంత వాళ్ళకు ఈవెన్ ఇన్వెస్ట్ చేసినా ఏ మేరకు రాగలదు అనే దాన్ని ఒక నిర్ణయించి దాని మీద ఒక 10% దాన్ని ఈవెన్ మనం అప్రిషియేషన్ ఇచ్చి తక్కిన అమౌంట్ ఏమైతే ఉందో దాన్ని ఎంత మనం రికవర్ చేసి మనకు ట్రెజరీకి మనం జమ చేస్తేనే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే మీరు వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి అది తర్వాత వాళ్ళు ఏదో జైలు వేసి మళ్ళీ ఇంకో హైకోర్టు సుప్రీంకోర్టుకు డబ్బులు ఉన్నాయి కాబట్టి పోయి ఏదో ఒక కోర్టులో దాని నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళ డబ్బు వాళ్ళకు ఉంటే మనము ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనం. అది దానివల్ల ఎలాంటి ఫలితం ఉపయోగం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొరటు సామెత కింద కొండందువి ఎలకను కూడా పట్టనట్టు. అందువల్ల ప్రభుత్వము ఇలాంటి విషయాలలో మనము ఒక నిపుణుల కమిటీ లీగల్ ఎంత వేసి మనకు చట్టబద్ధంగా వాళ్ళకి ఏమైతే ఉంటుందో అది ఇచ్చేయాలి వాళ్ళకి. అది కాకుండా తక్కిన అమౌంట్ రికవర్ చేసేయాలి. తర్వాత చర్యలు తీసుకోండి. సో మనకేంటంటే అమౌంట్ వాళ్ళ దగ్గరనే పెట్టి మీరు చర్యలు తీసుకొని చర్యల నుంచి వాళ్ళు బయటపడిపోతే చివరికి ఉరిగేదేముంది ఇక్కడ. దాని వల్ల వాళ్ళ అవినీతి సొమ్ము, అంతులేని సొమ్ము వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు ఏదైనా చేయగలరు. కొంతమంది ఈ ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళు కూడా సర్వీసులో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విలువగల భూములు ఆక్రమించుకున్నారని కూడా అప్పుడు అభియోగాలు ఉండేవి. ఎవరు దాని గురించి ఇప్పుడు ఈరోజు ఏదో ఒక కొత్త స్లోగాన్ కింద ఏదో ఫోన్ ట్యాపింగ్ అని కొంతకాలం నడుస్తుంది, ఇంకోటేదో నడుస్తుంది. చివరికి ఏది ఎక్కడ తేలుతుందో ఎవరికి తెలియదు. కాళేశ్వరం అని కమిషన్ వేశారు. అది మరి ఇట్లా ఇవంతా ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని బయటనేమో కొట్టుకున్నట్టుగా మనకు బయట నటిస్తూ లోపల ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఇలా అవినీతిని ప్రజల సొమ్మును దోచుకుంటూ పోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ప్రజల జీవన విధానాల్లో ఎప్పుడు మెరుగవుతుందనేది
సో ప్రజలు మేధావుల ఆవేదన. సో దయచేసి అందరూ ఆలోచించండి.